హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఎండతో పని లేని ఫ్యాన్ కిందనే ఆరిపోయే వడియాలను ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. అలాగే ఈ వడియాల్ని ఎవరైనా సరే ఈజీగా చేసేలాగా నీళ్లు ఉప్పుతో సహా కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను. అలాగే ఈ వడియాలు పెట్టుకోవడానికి ఎండతో కూడా పని లేదండి. చక్కగా ఇంట్లోనే ఈజీగా ఫ్యాన్ కిందనే ఆడుతూ పాడుతూ పెట్టేయచ్చు. అయితే ఇక లేట్ ఎందుకు, మీరు కూడా ఈ వడియాల్ని తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఈ రెసిపీని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోవాలి. అలాగే రవ్వ తీసుకున్న అదే కప్పుతో ఒక అరకప్పు దాకా సగ్గుబియ్యం కూడా తీసుకొని మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. చూశారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతకన్నా అయితే గ్రైండ్ అవ్వదండి, కొంచెం రవ్వగానే ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఒక కప్పు దాకా నీళ్లు పోసి స్పూన్తో అంతా బాగా కలిసేటట్టుగా కలపండి. మీరు ఇలా కలుపుతూ ఉంటేనే నీళ్ళన్నీ పీల్చుకొని దగ్గరగా అయిపోతుంది. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి స్పూన్తో కలపండి. స్పూన్తో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో ఆపుతూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక మనకి ఎక్కడ రవ్వ కానీ సగ్గుబియ్యం పలుకులు కానీ ఎక్కడ తగలకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. శుభ్రంగా మిక్సీ జార్లో పిండి ఏమీ లేకుండా నీట్గా తుడిచేసి వేయండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వడియాలకి పిండి ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ గిన్నెలోకి ఇందాక మనం రవ్వ కొలుసుకున్న అదే కప్పుతో ఒక 7 కప్పుల దాకా నీళ్లు తీసుకోవాలి. ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు ఒక 2 కప్పులు, ఇప్పుడేమో 7 కప్పులు, మొత్తం మీద 9 కప్పులు నీళ్ళైతే పడతాయండి. మీడియం ఫ్లేమ్లో నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువైతే పట్టదండి. ఉప్పు వేసాక ఒకసారి కలిపి ఇందాక మనం గ్రైండ్ చేసిన రవ్వ సగ్గుబియ్యం బ్యాటర్ని తీసుకొని అడుగు నుంచి కలిపి నీళ్ళలోకి పోసుకుంటూ గరిటెతో కలుపుతూ ఉండండి. అలాగే ఈ పిండి పోయక ముందే ఫ్లేమ్ను సిమ్లోనే పెట్టి అప్పుడు పిండి నీళ్ళలోకి పోసుకోవాలి. పిండి మొత్తాన్ని నీళ్ళలో పోసి కంటిన్యూస్గా కలుపుతూ పిండిని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పిండి పోసే ముందు ఫ్లేమ్ను సిమ్లో పెట్టాం కదా, పిండి ఉడికించుకునేటప్పుడు మాత్రం ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పిండి కనుక సరిగా ఉడికించుకోకపోతే వడియాలు అనేవి విరిగిపోతాయండి. సో ఒక 15 నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆపేసి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపండి. బాగా కలిపి పక్కకు దించి చల్లారనివ్వండి. వడియాల పిండి ఇప్పుడు పలచగా ఉన్న చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి. ఇప్పుడు కాటన్ క్లాత్ని తడిపి గట్టిగా పిండేసి ఫ్యాన్ కింద ఇలా పరుచుకోండి. మనం ఉడికించి చల్లారబెట్టుకున్న పిండిని ఇలా సగం వరకు గిన్నెలోకి తీసుకొని చిన్న గుంట గరిటెతో క్లాత్ మీద ఒక్కొక్క గరిటె చొప్పున పోసుకోవాలి. జస్ట్ అలా పోసి వదిలేయండి. గరిటెతో స్ప్రెడ్ చేయొద్దండి. ఒక్కొక్క గరిటె చొప్పున పోసి వదిలేయండి. అలాగే పిండి పోసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి. మనం తయారు చేసిన పిండి అంతా వడియాల కింద పెట్టేసుకొని ఒక నైట్ అంతా ఫ్యాన్ కిందనే వదిలేయండి. అలాగే ఫ్యాన్ స్పీడ్ కూడా ఫుల్గా పెట్టేసి ఆరబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఉదయం 9-10 టైంలో వడియాలు పెట్టాక ఒక నైట్ అంతా ఆరబెట్టేశాను. చూశారు కదా, చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని వెనక వైపున కొద్దిగా నీళ్లు చల్లుకొని వడియాల్ని తీయండి. వడియాలు డైరెక్ట్గా తీస్తే రావండి. ఇలా క్లాత్ వెనక వైపు నీళ్లు చల్లుకొని కొద్దిసేపు అలా వదిలేయండి. కొద్దిసేపు అయ్యాక తీయండి. ఇలా క్లాత్ని పట్టుకొని ఇలా కొద్దిగా లాగితే చాలండి, ఈజీగా ఊడిపోతుంది. ఇదే ట్రిక్ని యూజ్ చేస్తూ మిగిలిన వడియాలు కూడా తీసేయండి. మొత్తం వడియాలని తీసి ఒక క్లాత్ పైన ఒక్కొక్కటిగా విడతీసి పరుచుకొని ఒక గంట వరకు అయినా ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం వడియాలు తీయడానికి నీళ్లు చల్లుకున్నాం కదా, సో అందుకని వడియాలు డ్రై అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. వడియాల్ని నేనైతే ఎండలో ఒక గంట వరకు ఆరబెట్టేశానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను, ఎలా వచ్చాయో మీరు కూడా చూడాలి కదా. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ముందుగానే వేడి చేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడయ్యాక వడియాలు 5 లేదా 6 వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అలాగే
వడియాలు మంచిగా పొంగాలంటే ఇలా గరిటెతో వడియాల్ని ప్రెస్ చేయండి. ప్రతి వడియం కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకొని తీసేయండి. చూసారు కదా వడియాలు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇలా ఒకసారి వడియాలు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్లోకైనా పప్పులోకైనా నంచుకొని తినడానికి బాగుంటాయి. 4 ముద్దలు ఎక్కువే తింటారండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.